హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మ్యూచువల్ ఫండ్స్ తెలుగు. ఈ వీడియోలో చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ కోసం ఇన్వెస్ట్ చేయడానికి 3 బెస్ట్ మ్యూచువల్ ఫండ్స్ ఏమున్నాయని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇండియాలో కన్జ్యూమర్ ఇన్ఫ్లేషన్ ఆన్ అండ్ యావరేజ్ 6-7% ఉన్నప్పటికీ ఎడ్యుకేషన్ ఇన్ఫ్లేషన్ మాత్రం 10-11% ఉంది. అంటే ఎవ్రీ ఇయర్ స్కూల్ అండ్ కాలేజ్ ఫీజ్ ఆల్మోస్ట్ 10-11% ఇంక్రీజ్ అవుతుంది అని. సో 15 ఇయర్స్ తర్వాత ఇంజనీరింగ్, మెడికల్, ఎంబీఏకి కాలేజ్ ఫీజ్ అంత అవుతుంది అని ఐఐటి అహ్మదాబాద్లో ఎంబీఏ అండ్ బీటెక్కి అండ్ మణిపాల్ యూనివర్సిటీలో ప్రజెంట్ ఫీజు తీసుకొని క్యాలిక్యులేట్ చేసినట్టయితే అట్ ప్రజెంట్ ఐఐటి అహ్మదాబాద్లో ఎంబీఏకి 24,61,000 ఫీ పే చేయాలి. 15 ఇయర్స్ తర్వాత 2037లో ఆ ఫీజ్ 1,02,80,207 రూపీస్ అవుతుంది. సో 15 ఇయర్స్ తర్వాత మీరు కానీ మీ కిడ్స్ని ఐఐటి అహ్మదాబాద్లో ఎంబీఏ చేయించాలనుకున్నట్టయితే ఈ రోజు నుంచి మీరు 20,577 రూపీస్ మ్యూచువల్ ఫండ్స్లో ఎస్ఐపి చేయాలి. అలాగే ఇంజనీరింగ్కి 8,39,000 ఫీజు అవుతుంది 2022కి. అండ్ 15 ఇయర్స్ తర్వాత ఆ ఫీజ్ 35,04,711 రూపీస్ అవుతుంది. అండ్ దానికోసం 7,015 రూపీస్ సేవ్ చేయాలి ఎవ్రీ మంత్ మ్యూచువల్ ఫండ్స్లో. అలాగే మణిపాల్ యూనివర్సిటీలో ఎంబీబీఎస్కి 70,88,000 అవుతుంది యాజ్ ఆఫ్ టుడే. సేమ్ యూనివర్సిటీలో 15 ఇయర్స్ తర్వాత 2,96,08,335 రూపీస్ అవుతుంది. అండ్ ఈ గోల్ అచీవ్ అవ్వడానికి మీరు మ్యూచువల్ ఫండ్స్లో ఎవ్రీ మంత్ 59,200 రూపీస్ ఇన్వెస్ట్ చేయాలి. ఈవెన్ టైర్ 1 కాలేజ్ కాకుండా టైర్ 2 కాలేజ్ యొక్క ఫీజు కానీ తీసుకున్నట్టయితే ఎంబీఏకి యావరేజ్గా 18 lakhs అనుకున్నా సరే 2037కి ఆ ఫీజ్ 75,19,000 అవుతుంది. దానికోసం 15,050 రూపీస్ సేవ్ చేయాలి మ్యూచువల్ ఫండ్స్లో. ఇంజనీరింగ్కి 5 lakhs అనుకున్నా సరే 2037కి 20,88,624 రూపీస్ అవుతుంది కాలేజ్ ఫీజ్. అండ్ దానికోసం మ్యూచువల్ ఫండ్స్లో ఎవ్రీ మంత్ 4,180 రూపీస్ సేవ్ చేయాలి. ఎంబీబీఎస్కి యాజ్ ఆఫ్ టుడే 40 lakhs అనుకున్నా సరే 2037 నాటికి 15 ఇయర్స్ తర్వాత 1,67,08,992 రూపీస్ కావాలి. అండ్ దానికోసం ఈ రోజు నుంచి 33,446 రూపీస్ సేవ్ చేయాలి. సో ఎడ్యుకేషన్ కాస్ట్లీ అవుతుంది అండ్ ఇన్ఫ్లేషన్ ఆల్మోస్ట్ 10-11% ఉంది కాబట్టి యూనియన్ మ్యూచువల్ ఫండ్ వాళ్ళు యూనియన్ చిల్డ్రన్స్ ఫండ్ లాంచ్ చేశారు. నవంబర్ 28, 2023ని ఈ ఫండ్ లాంచ్ చేశారు. అండ్ డిసెంబర్ 12 వరకు ఈ ఎన్ఎఫ్ఓ ఉంటుంది. 28 నవంబర్ నుంచి 12 డిసెంబర్ వరకు మీరు ఎప్పుడు ఇన్వెస్ట్ చేసినా ఈ ఫండ్లోకి ఎన్ఐవి మీకు 10 రూపీస్కి వస్తుంది. 12 నవంబర్ తర్వాత కూడా మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. కాకపోతే ఎన్ఐవి 10 రూపీస్ ఉండదు. మార్కెట్ కండిషన్స్ బట్టి అబౌవ్ 10 రూపీస్ ఆర్ బిలో 10 రూపీస్ ఉంటుంది. ఈ ఫండ్లో 5 years లాక్ ఇన్ ఉంటుంది. అంటే మీరు ఈ ఫండ్లో ఎంతైతే అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తారో అది 5 years వరకు మీరు తీసుకోవడం కావదు. అండ్ ఇది అగ్రెసివ్ ఫండ్, అంటే మినిమం 65% స్టాక్స్లోనే ఇన్వెస్ట్ చేస్తారు. సో మీరు ఈ ఫండ్లో 100 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తే అందులో మినిమం 65 రూపీస్ స్టాక్స్లోకే వెళ్తుంది. ఇన్ఫ్లేషన్ 10-11% ఉంది అండ్ మనకి అంతకంటే ఎక్కువ రిటర్న్స్ కావాలి కాబట్టి ఈ ఫండ్లో స్టాక్స్ అలొకేషన్ ఎక్కువ ఉంటుంది. జనరల్గా లాక్ ఇన్ ఉన్న ఫండ్స్లో రిటర్న్స్ ఎక్కువ ఉంటాయి. మీరు ఒక మల్టీ క్యాప్ ఫండ్ని అండ్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ని ఈఎల్ఎస్ఎస్ ఫండ్తో కంపేర్ చేసి చూస్తే ఈఎల్ఎస్ఎస్ ఫండ్కి రిటర్న్స్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఈఎల్ఎస్ఎస్ ఫండ్కి లాక్ ఇన్ ఉంటుంది కాబట్టి ఫండ్ మేనేజర్కి ఒక కంపెనీని 3 years వరకు హోల్డ్ చేసే స్కోప్ ఉంటుంది. అండ్ లాంగ్ టైం పీరియడ్లో స్టాక్స్ బాగా రిటర్న్స్ ఇస్తాయి కాబట్టి లాక్ ఇన్ ఉన్న ఫండ్స్లో రిటర్న్స్ ఎక్కువ ఉంటాయి. ఇలాగే మ్యూచువల్ ఫండ్లో చిల్డ్రన్ ఫండ్స్కి, రిటైర్మెంట్ ఫండ్స్కి 5 year లాక్ ఇన్ ఉంటుంది. లాక్ ఇన్ ఉన్న ఫండ్స్లో మనం మంచి రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ ఫండ్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే మినిమం 1,000 రూపీస్ వన్ టైం ఇన్వెస్ట్మెంట్ చేయాలి. అండ్ ఎస్ఐపి కానీ చేద్దాం అనుకుంటే మినిమం 500 రూపీస్ నుంచి ఎస్ఐపి స్టార్ట్ చేసుకోవచ్చు. సో ఇది కొత్త ఫండ్ కాబట్టి అండ్ మోర్ ఓవర్ యూనియన్ మ్యూచువల్ ఫండ్ మరీ అంత స్ట్రాంగ్ కంపెనీ కాదు కాబట్టి ఈ ఫండ్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలా లేదా, మోర్ దెన్ 10% రిటర్న్స్ వస్తాయా లేదా అని మీకు డౌట్ కానీ ఉన్నట్టయితే యాజ్ ఆఫ్ టుడే మ్యూచువల్ ఫండ్స్లో 8 చిల్డ్రన్ ఫండ్స్ ఉన్నాయి, ఇంక్లూడింగ్ యూనియన్ చిల్డ్రన్ ఫండ్. అండ్ ఇందులో 6 ఫండ్స్ మోర్ దెన్ 5 years బ్యాకే లాంచ్ అయ్యాయి. సో ఈ 6 ఫండ్స్ ఒక 5 year రిటర్న్స్ కానీ మనం చూసినట్టయితే హెచ్డిఎఫ్సి చిల్డ్రన్స్ గిఫ్ట్ ఫండ్ లాస్ట్ 5 yearsలో 16.35% రిటర్న్స్ ఇచ్చింది. ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ చైల్డ్ కేర్ ఫండ్ లాస్ట్ 5 yearsలో 13.40% రిటర్న్స్ ఇచ్చింది. యాక్సెస్ చిల్డ్రన్స్ గిఫ్ట్ ఫండ్ లాస్ట్ 5 yearsలో 12.29% రిటర్న్స్ ఇచ్చింది. ఎల్ఐసిఎంఎఫ్ చిల్డ్రన్స్ గిఫ్ట్ ఫండ్ లాస్ట్ 5 yearsలో 12.25% రిటర్న్స్ ఇచ్చింది. ఎస్బీఐ మ్యాగ్నమ్ చిల్డ్రన్స్ ఫండ్ 10.94% రిటర్న్స్ ఇచ్చింది. అండ్ యూటీఐ చిల్డ్రన్ కెరియర్ ఫండ్ 8.77% రిటర్న్స్ ఇచ్చింది. ఎక్సెప్ట్ లాస్ట్ 2 ఫండ్స్ రిమైనింగ్ 4 ఫండ్స్ కూడా మోర్ దెన్ 12% రిటర్న్స్ ఇచ్చాయి. అండ్ హెచ్డిఎఫ్సి చిల్డ్రన్స్ గిఫ్ట్ ఫండ్ అయితే మోర్ దెన్ 16% రిటర్న్స్ ఇచ్చింది. హెచ్డిఎఫ్సి చిల్డ్రన్స్ గిఫ్ట్ ఫండ్ మీద నేను 2 years బ్యాకే వీడియో చేశాను. మీకు ఈ ఫండ్ ఒక కంప్లీట్ డీటెయిల్స్ కావాలంటే ఆ వీడియో చూడొచ్చు. అండ్ ఎస్బీఐకి, యూటీఐకి ఎందుకు రిటర్న్స్ లెస్ దెన్ 12% ఉన్నాయంటే ఇవి అగ్రెసివ్ ఫండ్స్ కాదు, కన్జర్వేటివ్ ఫండ్స్ ఇవి. అంటే ఇందులో కొంచెం రిస్క్ తక్కువ ఉంటుంది. వీళ్ళు స్టాక్స్లో 50% వరకు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, అంతకంటే ఎక్కువ ఇన్వెస్ట్ చేయరు.
సో లో రిస్క్ ప్రొఫైల్ ఇన్వెస్టర్స్కి ఎస్బీఐ అండ్ యూటీఐ ప్రిఫరబుల్. ఈ 2 ఫండ్స్లో రిటర్న్స్ తక్కువ ఉన్నా సరే రిస్క్ కూడా తక్కువ ఉంటుంది. బట్ మీరు కానీ 5 ఇయర్స్ టైం పీరియడ్కి లేదా లాంగ్ టైం పీరియడ్కి ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటే హెచ్డిఎఫ్సి కానీ, ఐసిఐసిఐ కానీ, యాక్సిస్ కానీ, ఎల్ఐసి కానీ ఈ 4 ఫండ్స్ కూడా మంచివి. అండ్ మీరు కానీ రిటైర్మెంట్, చిల్డ్రన్ ఎడ్యుకేషన్, చిల్డ్రన్ మ్యారేజ్, వెల్త్ క్రియేషన్ ఇలాగ డిఫరెంట్ గోల్స్ కోసం ఒక మంచి మ్యూచువల్ ఫండ్ పోర్ట్ఫోలియోలో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే మా మోడల్ పోర్ట్ఫోలియో బై చేయండి. ఇందులో మీకు యాజ్ పర్ మీ రిస్క్ ప్రొఫైల్ అండ్ యాజ్ పర్ మీ ఇన్వెస్ట్మెంట్ టైం పీరియడ్ బెస్ట్ మ్యూచువల్ ఫండ్ పోర్ట్ఫోలియో మీకు ఆటోమేటిక్గా క్రియేట్ అవుతుంది. అండ్ ఏ ఫండ్లో ఎంత అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేయాలో కూడా మీకు మోడల్ పోర్ట్ఫోలియోలో ఉంటుంది. సో దాని తగ్గట్టు మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. సో ఇది అండి వీడియో. ఈ వీడియో మీద మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే మీరు కింద కమెంట్ సెక్షన్లో అడగచ్చు. అండ్ వీడియో కనుక నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో దట్ ప్రతి వీడియో మీరు వెంటనే చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.